కొద్ది రోజుల క్రితం చర్చలు, శాంతి మంత్రాలు పఠించిన ఇరు వర్గాలు మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చేలా చేస్తున్నాయా? ముఖ్యంగా పాక్ వేదికలపై ఎటువంటి చర్చలకు మేము సిద్ధంగా లేము, అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు అసలు సిద్ధంగా లేవని ఇరాన్ తేల్చెప్తోంది. ఇప్పుడే వస్తున్న బ్రేకింగ్ ప్రకారం ఇరాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యలు చూస్తే స్పష్టంగా మేము చెప్పిన కండిషన్స్కి ఒకవేళ అమెరికా ఒప్పుకునే ఆలోచన చేస్తే యుద్ధం ముగింపుకు ఆలోచిస్తాము అని. అంటే ఇక్కడ మీరు చూడండి, మొదలుపెట్టింది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు. అంటే ట్రంప్, నెతన్యాహు కలిపి మొదలు పెడితే ఇప్పుడు బయటికి ఎలా రావాలి అని ట్రంప్ ఎగ్జిట్ స్ట్రాటజీ వెతుక్కుంటున్నారు. నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇరాన్ కండిషన్స్ పెట్టే స్థాయిలో ఉంది. ఇది మొత్తం ప్రపంచాన్ని నివేరపరుస్తున్న విషయం. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే ఇరాన్ ఈజ్ నథింగ్ ఇన్ కంపారిజన్. అది డిఫెన్స్ ఫోర్స్లో కానీ, ఎకనామిక్ ఫోర్స్లో కానీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్లో కానీ ఎలా చూసినా కూడా ఇరాన్ ఈ రెండింటికన్నా వెనకాలే ఉంటుంది. కానీ 30 రోజులు దాటి యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది. నిన్న ఇరాన్ అణు కేంద్రం అంటే న్యూక్లియర్ సెంటర్పై ఇస్ఫాయాస్ ఆ సెంటర్ మీద తీవ్రమైన దాడులు చేసింది. బంకర్ బాంబులతో, బంకర్ బస్టర్స్తో విరుచుకుపడింది అమెరికా. అలాగే ఇరాన్ ప్రతిగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా పక్కనున్న గల్ఫ్ నేషన్స్లో ఉన్న ఆయిల్ రిఫైనరీలు, దాదాపు ప్రతి ఆయిల్ కేంద్రాన్ని, చమురు కేంద్రాల మీద ఇరాన్ దాడులు చేసింది. అలాగే నిన్న కువైట్లో అతిపెద్ద చమురు కర్మాగారం, దాని మీద కూడా దాడులు చేసింది. అందుకే ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ ఏమంటున్నాయంటే, మీరు ఇరాన్ మీద యుద్ధం ఆపడానికి వీలు లేదు, ఎందుకంటే మాకు చెప్పకుండా యుద్ధం మొదలుపెట్టారు, మీరు మాకు తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి ఇరాన్ పని అయిపోయేదాకా మీరు యుద్ధం చేయండి అని. ఇది అమెరికా మీద గల్ఫ్ నేషన్స్ తెస్తున్న ఒత్తిడి. ఇక EU దేశాలు ఈ యుద్ధంలో కలిసి రావడానికి సిద్ధంగా లేవు. అలాగే ఇటలీ, స్పెయిన్ ఇవన్నీ కూడా తమ గగనతలాన్ని వాడుకోవడానికి కానీ, లేకపోతే యుద్ధానికి తమ బేసెస్ వాడుకోవడానికి కానీ అమెరికాకి అనుమతి నిరాకరించాయి. అంటే అన్నీ బెడిసి కొడుతున్నాయి ట్రంప్కి. సో ఆయన ఏదో వ్యాఖ్యలతో అటు ఇటు చేసి ఒకసారి ఇరాన్ పని అయిపోయిందని, ఒకసారి యుద్ధం ముగింపుకు వచ్చిందని అని చెప్తూనే మరి భారీగా బలగాలు, దాదాపు 40-50 వేల మంది పారాట్రూప్ బలగాలు ఇరాన్ వైపు వెళుతున్నాయి. భూతల దాడులకి సిద్ధమనే వార్తలు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఆ కథనం మరొకలా ఉంది. ఏదో రకంగా ఈ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ చూస్తున్నారు, అందుకే శాంతి చర్చలని ఒక అంశం తీసుకొచ్చారు. మరోవైపు లేదంటే ఈ బాధ్యత ఇంకా ఆయన పక్కకు తప్పుకుని గల్ఫ్ దేశాలకి, యూరో దేశాలకి దీన్ని తేల్చుకోమని చెప్పే అవకాశం ఉందని. ఎందుకంటే అక్కడ హర్మూజ్ స్ట్రైట్ ఉంది. వీళ్ళకేం సంబంధం అంటే, ఈ హర్మూజ్ జలసంధి వల్ల యుద్ధం మరింత పెరిగింది. ఫస్ట్ మొదలుపెట్టింది ఇరాన్ సుప్రీం లీడర్షిప్ను అంతం చేస్తే ఇరాన్ తమ దారికి వస్తుంది అనుకున్నారు అమెరికా, ట్రంప్. కానీ అందుకు రివర్స్లో వీళ్ళు ఊహించని స్థాయిలో ఇరాన్ రిటాలియేట్ చేసింది, చేస్తోంది కూడా. సో ఇప్పుడు ఇంకేంటి వేఅవుట్ ఏంటి? ఈ హర్మూజ్ స్ట్రైట్ విషయంలో ట్రంప్ మీరు రండి, మీ యుద్ధ విమానాలు తీసుకురండి, లేకపోతే మీ యుద్ధ నౌకలు తీసుకురండి అంటే ఎవరూ రాలేదు. ఇప్పుడు ఆఖరికి ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో మా దగ్గర ఆయిల్ ఉంది, పాయింట్ నెంబర్ 1 మీరు కొనుక్కోండి కండిషను. లేకపోతే రెండోది ఏంటంటే, మీ యుద్ధ నౌకలతో తీసుకెళ్ళి మీకు కావాల్సిన ఆయిల్ మీరు తెచ్చుకోండి, లేదా మీ చమురు మీరే సంపాదించుకోండి, నాకు సంబంధం లేదు అని ఆయన తేల్చిపడేశారు. ఎందుకంటే మీరు మాకు హెల్ప్ చేయలేదు, నేను మీకు హెల్ప్ చేయను అని. ఫ్రాన్స్ లాంటి దేశాలని, వీటన్నింటిని కూడా ఆయన అలాగే బెదిరిస్తున్నారు. మరోవైపు ముఖ్యమైన కంపెనీలు అంటే ఇప్పటిదాకా ఈ చమురు కర్మాగారాలు, లేకపోతే అక్కడక్కడ కొన్ని చోట్ల జనావాసాల మీద ఈ మిసైల్స్ ఇవన్నీ వెళ్ళాయి. ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ తాజా హెచ్చరికలు ఏంటంటే, ప్రముఖ కంపెనీలు ఒక 18-20 కంపెనీల మీద దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. అందులో యాపిల్ లాంటి సంస్థలు ఉన్నాయి, చాలా బహుళ సంస్థలు ఉన్నాయి. ఇక వీటి మీద కనుక దాడులు మొదలు పెడితే, ఇప్పటికే గత నెలలో దాదాపు 50 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్స్లో మదుపర్ల ఆస్తి ఎగిరిపోయింది. అంటే 50 లక్షల కోట్ల నష్టం వచ్చింది. తర్వాత ఆయిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ బాబ్ అల్ మందబ్ అని ఇంకొక జలసంధి ఉంది. హర్మోజ్ జలస్ట్రైట్ల ఇదే జలసంధి ఎలా ఉందో ఇంకొకటి ఉంది. ఇది యూరప్, ఏషియా వీటి మధ్య వాణిజ్యానికి సంబంధించి ముఖ్యమైన మార్గం. దాన్ని కూడా మూసేస్తాము అని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అది మూసేస్తే మొత్తం 35-40% ఈ సప్లై మీద ఇరాన్ పట్టొచ్చేస్తుంది. మరి దేనికి దారి తీస్తుంది? ఇరాన్ అయితే మీరు మా సార్వభౌమాధికారాన్ని కాపాడండి, రెస్పెక్ట్ అవర్ సావర్నిటీ అని అడుగుతోంది. అలాగే ఇప్పటిదాకా అయిన డ్యామేజ్ని మీరు మాకు కంపెన్సేట్ చేయండి, అంటే తిరిగి కట్టండి, భవిష్యత్తులో యుద్ధాలు చేయమని మాకు అగ్రిమెంట్ ఇవ్వండి.
ఈ 3 చేస్తే తప్ప మేము యుద్ధం ఆపమని. సో ఇప్పుడు ఎవరి మాట వినాలి? నెతన్యాహుకి యుద్ధం జరగాలనే కోరుకుంటాడు ఆయన. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు పూర్తిగా ఇరాన్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అది అమెరికాకి కానీ, ఇజ్రాయెల్ కానీ, రష్యాకి కానీ. వెళ్ళిపోయి ఫ్యూచర్‌లో వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే సామర్థ్యం లేదు, అలాగే మిసైల్స్ సామర్థ్యం లేదు అనే వరకు చెయ్యాలని నెతన్యాహు అనుకుంటారు. బట్ అమెరికా ఇప్పుడు అంత సీరియస్‌గా ఎందుకు అనుకోవట్లేదు అంటే, ట్రంప్ ఎందుకు అనుకోవట్లేదంటే ఆయనకి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అక్కడ అమెరికాలో విపరీతంగా నెగటివిటీ పెరిగిపోయింది. ఏఎఫ్ పోస్ట్ అని ఒక సర్వే సంస్థ సర్వే ప్రకారం ట్రంప్ ప్రజాదరణ అంటే ప్రజామోద రేటింగ్ -17కి పడిపోయింది. అదే ఇన్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇరాన్ వార్ చూస్తే 63% మంది అమెరికన్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు యుద్ధానికి. అది చాలా పెద్ద నంబరు 63% అంటే. అలాగే రోడ్ల మీదకి విపరీతంగా వచ్చి అసలు మనకి ఏం సంబంధం, మనకు యుద్ధాలు ఎందుకని? ఎందుకంటే ట్రంప్ ఏం చెప్పొచ్చారు, అసలు మనకి ప్రపంచంలో దేశాలతో యుద్ధాలు ఎందుకు, అమెరికన్ బలగాలు ఎక్కడో ఉండి మనం ఇంతంత డబ్బులు ఖర్చు చేసి వేరే వాళ్ళకి మనం రక్షణ ఇవ్వడం ఏంటి, లేకపోతే మన యుద్ధాలు చేయడం ఏంటి, ఇది ఎన్నికల ముందు ఆయన చెప్పింది. కానీ జరుగుతోందంతా క్వైట్ ఆపోజిట్గా. అందుకని ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇక ఈ మిలీషియా సంస్థలైన హౌతీసు లేకపోతే వీళ్ళందరూ కూడా ఇంక రంగంలోకి దిగుతున్నారు, దాడులు చేస్తామని చెప్తున్నారు. సో ఇంకా మరింత ఉద్రిక్తం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది తప్ప ఎక్కడా తగ్గే అవకాశం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇరాను, అమెరికా అంటే నెతన్యాహు, ట్రంప్ కలిపి ఇరాన్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తే తప్ప, ఒక కామన్ లైన్ మీదకి వస్తే తప్ప ఇది మరింత పెరుగుతుంది తప్ప ఇప్పుడప్పుడే ఆగే సూచనలు కనిపించడం లేదు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు వార్ స్టేటస్ ఏంటి?